డాక్టర్ గారు ఆయన గన్నం గడిచిందిలే. నీ చెల్లికి ఏ భూమి? జానకి అమ్మ నమస్కారం బాబు. నమస్కారం. ఓహో వెంకటరామ గారా, రండి కూర్చోండి. ఎవరు మీ అబ్బాయా? అవును బాబు, మా ఆవిడకు వయసు మళ్ళినా పిల్లల మీద ఆశపోలేదు. అందుకని కస్తూరిబాయి ఆసుపత్రి నుంచి ఈ పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటున్నాం. కాస్త బాగా చూడాలి బాబు. సార్, ఈ కుర్రాడు పెద్దాడైతే మీ అంత వాడవుతాడండి. అన్ని మీ పోలికలే. ఏడు బాబు అలా చూస్తున్నారు? ఏం లేదండి. మంచి టానిక్ రాసివ్వండి బాబు. మా వాడు గ్లాస్కో బేబీ లాగా ఉండాలి. కాంపౌండర్, ఈ మిక్చర్. విచారించకు చెల్లి. ఈ రూపంలోనైనా ఈ మాయలోకం నిజ స్వరూపం తెలుసుకునే అవకాశం లేదు. అవునన్నా, పెద్దింటి కోడలి ఏ పేదరాలు సుఖపడలేదని నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం. మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి. నేను నిరపరాధిని నిరూపించుకోవాలి. వద్దమ్మా, ఈ నీలాపరింతలు నిర్ణయించడానికి కాలానికి మించిన నీతివేత్త లేదు. అది సరే అన్నయ్య. ఏమిటమ్మా? నా పాపడు. పాపడు? ఓహో, మా మేనల్లుడా. మామను వెతుక్కుంటూ వస్తాడు పిల్ల కోసం. ఒకవేళ రాడు, ఈ 7-14 లోకాలకి యువతలా ఎక్కడున్నా సరే పిల్ల కూర్చుని మరీ పట్టుకొస్తాను. రాజు నువ్వట్రా? ఊరంతా వెతికాను రా. ఎందుకు? మళ్ళీ వెళ్ళేవన్నారు? జైలుకేనా? ఒక్కసారి ఏమిట్రా, ముచ్చటగా 3 సార్లు వెళ్ళొచ్చాను రా. అరే తమ్ముడు, ఇప్పుడు మన వయసు ఎంతో తెలుసా? 28. అంటే 38 సార్లు జైలుకి వెళ్ళొచ్చానన్నమాట. పెద్ద పులి మనవడి చిన్న పులి అంటే చాలా కలుసుకున్నాం కానీ మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికా? ఎలా వచ్చేదిరా తమ్ముడు? నడిచిరా అన్నయ్య. అది కాదురా, మన ఇయ్యాలే కదంటారా అత్తారింటి నుంచి వస్తున్నాం. ఊళ్ళో మన శిష్యులంతా గొప్ప సన్మానం చేస్తారులే. మన ఇయ్యాల వెళ్ళకపోతే రేపు వాళ్ళు మన మాటింటారట్రా. అవునురా అన్నయ్య. ఇదిగో రేపు తప్పకుండా వస్తావు కదా. అరే రాజు, ఇంతకీ మన ఇల్లు ఎక్కడ్రా? ఇల్లు నీకు తెలియదు కదరా. అవును, మన పెద్దదారు అక్కడి నుంచి నేరుగా పోరా. నేరుగా పోతాను. కుడివైపు తిరగతాను. దాని దగ్గర నుంచి ఎడవైపు తిరిగి కొంచెం తిరగతాను. పడమరగా చూడరా. పడమరగాను చూస్తాను. ఒక పాడుపడే గుడి ఉంటుందిరా. గుడి దాని వెనకమాల నుంచి వెళ్తే అక్కడ ఒక ఇది ఉంటుందిరా. ఇదంటే అదేరా వంతెనరా. పక్కగా వెళ్ళి కొంచెం వెనక్గా తిరిగి సూటిగా పోతే అక్కడ ఒక వంకర తాడి ఉంటుందిరా. వంకర తాడి దాని మీద నుంచి చూస్తే మర్రి చెట్టురా. మర్రి. అరే బాబు, నీ కొండ గుర్తులని నాకు కాదు కదా, ఆంజనేయులు కూడా అర్థం కావురా నాయన. ఓ, అయితే అర్థం కాలేదన్నమాట. సరే, ఇదంతా ఎందుకన్నాయా? రేపు తిన్నగా పడవలు రేపు కడికిరా. మన ఇద్దరం కలిసి వెళ్తాం. నా రాజా, ఈ సంగతి ఇందాకనే చెప్పకూడదు. నువ్వు ఇందాకనే అడగకూడదు. ఓడిరా. వస్తారా? శిష్యుడు సందట్లో తమ్ముని మర్చిపోయారు. కందాకు కూడా ఏర్పాటు చేస్తా. భలే బాగా తింటాంలే, పీటలు పగలుతాయి. పో, గట్టిగా చేస్తాలే. వస్తా.